హలో ఎవ్రీవన్, నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ఈరోజు వర్మాస్ క్రేజ్లో కుకింగ్కి రిలేటెడ్గా కిచెన్ టాప్ పైన తప్పనిసరిగా ఉండాల్సినది ప్రతి హౌస్ వైఫ్కి, అలాగే ప్రతి వర్కింగ్ ఉమెన్కి ఎంతో ముఖ్యమైనది, మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే బటర్ఫ్లై వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్. సో ఈ రోజు వీడియోలో బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్సింగ్ చేస్తూ వీటి యూజెస్ ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలా అనేది, అలాగే ఇందులో ఉండే ప్రతి ఐటమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. మరి కొంచెం కూడా లేట్ చేయకుండా ముందుగా బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్సింగ్ వీడియోని చూసేద్దామా. ఈరోజు వర్మాస్ గ్రేస్లో మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దీపావళి సందర్భంగా బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ని తీసుకున్నాను. ఇంతకుముందు బటర్ఫ్లై మిక్సీనే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు అది చాలా బాగా ఓల్డ్ అయిపోయిందని, అలాగే దోశ బ్యాటర్ వేయాలంటే మధ్య మధ్యలో ఆగిపోయేది. సో అది సరిగా బ్లెండ్ అవ్వటం లేదని అన్ని షాపులు తిరిగేసి లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకున్నాము. దీపావళి సందర్భంగా తీసుకున్నాం కాబట్టి దీపావళి ఆఫర్ కింద మాకు ఒక ఎలక్ట్రిక్ స్టవ్ అలాగే ఎలక్ట్రిక్ కెటిల్ వచ్చింది. చాలా బాగా అనిపించింది మాకు. సేమ్ బటర్ఫ్లై బ్రాండ్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. అన్ని వంటలకు అంటే కిచెన్కి రిలేటెడ్గా వచ్చింది కాబట్టి పని అనేది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్సింగ్ ముందు దీపావళి ఆఫర్ కింద వచ్చిన గిఫ్ట్స్ని ముందుగా అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బటర్ఫ్లై ఎలక్ట్రిక్ కెటిల్ చాలా బాగా నచ్చింది. చక్కటి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, ఈజీ థంబ్ ప్రెస్ బటన్తో ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. 1.5 లీటర్ కెపాసిటీ అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ప్లేట్ పైన కెటిల్ ప్లేస్ చేసి ఆన్ చేస్తే వాటర్ని చక్కగా హీట్ చేసుకోవచ్చు. 1.5 మీటర్ దాకా వైర్ లెంత్ వచ్చింది. బ్యాచిలర్స్కి అలాగే హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి అయితే హాస్టల్ ఫుడ్ బోర్ కొట్టినప్పుడు సరదాగా ఈ ఎలక్ట్రిక్ కెటిల్తో ఇన్స్టెంట్ కాఫీ అలాగే టీ, వీలైతే ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవచ్చు. అలాగే మ్యాగీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ వాష్ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ని అన్బాక్సింగ్ చూసేద్దాం. ఇది అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ స్టవ్ ప్యూర్ బ్లాక్ బాడీతో గుడ్ లుకింగ్తో చాలా బాగుందండి. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. ఇంకా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ బ్యాక్ అయితే ఇలా వచ్చింది. వైర్ లెంత్ కూడా 1.5 మీటర్ దాకా ఇచ్చాడు. ట్రావెలింగ్ అప్పుడు లేకపోతే బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మన బటర్ఫ్లై ఎలక్ట్రా వారి 1000 వాట్స్ కెపాసిటీ గల ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్సింగ్ని చేసి ఒక్కొక్క ఐటెంని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఈ మిక్సీని లోకల్ షాప్లోనే తీసుకున్నాను కాబట్టి ఇలా నీట్గా ప్యాక్ చేశారు. ఎక్కడ ఏ స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ లేదు. సో ముందుగా బటర్ఫ్లై వారి పీసీ జ్యూసర్ జార్ని చూసేద్దాం. ఈ జ్యూసర్ జార్ టోటల్ ట్రాన్స్పరెంట్ ఫైబర్ బాడీతో బ్లాక్ క్యాప్తో చాలా బాగుందండి. క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా స్టాండర్డ్గా, చాలా స్టైలిష్గా, చాలా బాగుంది. జ్యూస్ని ఫిల్టర్ చేసుకునే పని లేకుండా ఫిల్టర్ కూడా ఇచ్చారు. జ్యూసర్ కెపాసిటీ వచ్చేసి 1.5 లీటర్స్. ఫ్రూట్స్ని లోపలికి పుష్ చేసుకోవడానికి కోసం వీలుగా పుషర్తో పుష్ చేసుకోవచ్చు. ఫిల్టర్ వద్దనుకుంటే ఇలానే జ్యూసర్ని జ్యూస్ చేసుకోవచ్చు. ఈజీ వాష్ కూడా. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ గ్రైండ్ జార్స్, 2 ట్రాన్స్పరెంట్ జార్స్ అలాగే 2 లిడ్స్. చక్కగా స్పైసెస్ని స్మాల్ అమౌంట్లోనే బ్లెండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఈ బుజ్జి జార్స్ చాలా బాగా నచ్చాయండి. నెక్స్ట్ అయితే బ్లేడ్స్ని చూసేద్దాం. నేను ఇక్కడ ర్యాండమ్గా బాక్సెస్ని చూస్ చేసి అన్బాక్స్ చేస్తున్నాను. కొన్ని బ్లేడ్స్ అయితే హై క్వాలిటీ ఫైబర్తో, మరికొన్ని స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెట్ గ్రైండింగ్ జార్. స్టీల్ క్వాలిటీ చాలా బాగుందండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. సెకండ్ జార్ వచ్చేసి డ్రై గ్రైండింగ్ జార్. ఫస్ట్ జార్ కన్నా ఇది కొద్దిగా చిన్నది. రెడ్ కలర్తో క్యూట్గా ఉంది కదా. ఇది స్పాటులా అండి. ఈ స్పాటులాని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఫైబర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. థర్డ్ జార్ వచ్చేసి మిక్సర్ మీట్. సెకండ్ జార్ కన్నా ఇది ఇంకా బుజ్జిది, అంటే చట్నీ జార్ అన్నమాట. ఇందులో చట్నీ అలాగే కారం పొడులు చాలా ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు.
3 సైజెస్ జార్ని చూసేసాం కదా. ఇప్పుడైతే 3 జార్స్ లిడ్స్ని అన్బాక్స్ చేసేద్దాం. ఇది సిట్రస్ ట్రే అండి. ఇది వచ్చేసి సిట్రస్ స్క్వీజర్. ఈజీగా ఆరెంజ్ అలాగే మోసంబి జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుడ్ ప్రాసెసర్ లిడ్. ఇందులో 2 బ్లాక్ కంటైనర్స్, లేకపోతే దీన్ని పుషర్ అని కూడా అనొచ్చు. బిగ్ పుషర్ అలాగే స్మాల్ పుషర్. ఇందులో మనం ఫ్లోర్ అలాగే వాటర్ని మెజర్ చేసుకొని చపాతీ డౌని ప్రిపేర్ చేసుకోవచ్చు. సెంటర్ అట్రాక్షన్ వచ్చేసి బటర్ఫ్లై వారి ఫుడ్ ప్రాసెసరేనండి. ఇది చాలా ముఖ్యమైనది. మాస్టర్ షెఫ్ జార్ అని కూడా అంటారు. కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ బాడీ. ఇది వచ్చేసి బ్లేడ్ సపోర్ట్ డిస్క్ అన్నమాట. ఇక ఇది వచ్చేసి సాఫ్ట్ అంటారు, లేకపోతే దీన్ని కప్లర్ అని, లేకపోతే రొటేటర్ అని కూడా అనొచ్చు. ఇదేనండి బటర్ఫ్లై ఎలక్ట్రా మిక్సర్ గ్రైండర్. నాకు ఇందులో బేసిక్గా నచ్చింది ఏమిటంటే హై పవర్ మోటార్. అంటే 1000 వాట్స్, హైలీ పవర్, హైలీ స్పీడ్ కూడా. వెట్ గ్రైండర్తో పని లేకుండా దోశ బ్యాటర్ని కానీ, ఇడ్లీ బ్యాటర్ని కానీ, అలాగే వడ బ్యాటర్ని కూడా చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి అయితే చాలా స్మూత్గా వస్తుందండి. బ్లాక్ ఇన్ కలర్, గుడ్ లుకింగ్తో చాలా బాగుందండి. ఇక్కడ మా బ్లాకీ పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తుంటే చాలా యాంగ్జైటీగా ట్రీట్స్ ఏమో అని వచ్చి పక్కనే కూర్చోండి. చూస్తూ ఉంది. చూసి చూసి పాపం స్లీపీ మోడ్లోకి వచ్చేసింది. అలాగే దీనికి వారంటీ కూడా ఇచ్చారండి. మోటార్కి అయితే లైఫ్ టైం వారంటీ ఉంది. సర్వీస్ అయితే 3 ఇయర్స్ ఫ్రీ అన్నమాట. అలాగే ఈ మాన్యువల్ బుక్లో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఒక్కసారి కంప్లీట్గా రిఫర్ చేశామంటే డీటెయిలింగ్గా అన్నీ అర్థమైపోతుంది. ఈ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ బుక్ అలాగే వారంటీ కార్డ్ ఉంది కాబట్టి వీలైనంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో బటర్ఫ్లై వారి మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ని చూసేసాం కదా. ఇప్పుడు నేను ఇందులో ఉండే పార్ట్స్ని కూడా విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా చూసేద్దాం. ఇది బటర్ఫ్లై ఎలక్ట్రా మిక్సర్ గ్రైండర్ అండి. నార్మల్ మిక్సీ లాగా కాకుండా ఇందులో మనకు 1000 వాట్స్ మోటార్ ఉంటుంది. హై పవర్ మోటార్ అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ సెకండ్స్లో బ్లెండ్ చేస్తుంది. సో రెగ్యులర్ మిక్సీ లాగే ఇక్కడ కూడా నాబ్ ఇచ్చాడు. ఇక్కడ రైట్ సైడ్ తిప్పితే మొత్తం 4 లెవెల్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ అయితే ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ అని మెన్షన్ చేశాడు. ఈ లెవెల్ స్పీడ్ ఫుడ్ ప్రాసెసర్కి సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే పల్స్ అన్నమాట. మిగతా అంతా రెగ్యులర్ మిక్సీ లాగా సేమ్ టు సేమ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఈ నాబ్ చుట్టూ ఎల్ఈడి లైట్ ఇచ్చాడు. ఈ ఎల్ఈడి లైట్ అనేది జస్ట్ ఇండికేటర్ మాత్రమే. ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. ఇది వచ్చేసి అన్ని జార్స్ కన్నా చాలా క్యూటెస్ట్ జార్, స్మార్ట్ గ్రైండ్ జార్ అన్నమాట. చాలా స్మాల్ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవాలంటే ఈ జార్స్ పర్ఫెక్ట్. ఇందులో ఇలాచీ పౌడర్, సినమన్ పౌడర్, పెప్పర్ పౌడర్, అలాగే మసాలా పౌడర్ని బ్లెండ్ చేసుకొని ఇలా క్యాప్తో క్లోజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీడియం సైజ్ మల్టీపర్పస్ జార్ అండి. ఇందులో అన్ని క్యాప్స్ కూడా లాక్ సిస్టంలో క్లోజ్ చేసుకోవాలి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. జార్ని పట్టుకోవడానికి హ్యాండిల్ చాలా వీలుగా చాలా బాగుంది. 1 లీటర్ కెపాసిటీ జార్ అన్నమాట. లిడ్ని ఇలా లాక్ చేసామంటే బ్లెండ్ చేసేటప్పుడు పైన హోల్డ్ చేయవలసిన పని లేదు. ఇది వచ్చేసి 1.5 లీటర్స్ కెపాసిటీ ఉండే 3-in-1 ట్రాన్స్పరెంట్ పీసీ జ్యూసర్ జార్ అండి. ఇందులో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే క్యాప్, లిడ్, పుషర్, అలాగే జ్యూస్ ఫిల్టర్. ఈ జ్యూసర్ జార్లో మనం ఈజీగా 1.5 లీటర్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఏ బ్లేడ్స్ కూడా రిమూవబుల్ కాదు, అన్నీ ఫిక్స్డే. ఫిల్టర్ చేసుకునే జ్యూసెస్ అయితే సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ని ఈ ఫిల్టర్లో మనం జ్యూస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫిల్టర్. ఈ ఫిల్టర్ కూడా మంచి ప్రీమియం స్టీల్ బాడీతో ఉంది. జ్యూసర్ అనేది ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిపోయి పల్ప్ అనేది లోపల ఉండిపోతుంది. జ్యూస్ జార్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఈ ఫిల్టర్ని కంప్లీట్గా తీసేసి, సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫిల్టర్ జ్యూసెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఫిల్టర్ని పక్కన పెట్టేసి ఈ ట్రాన్స్పరెంట్ పీసీ జ్యూసర్తో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకునే జ్యూసెస్ అయితే సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ని ఈ ఫిల్టర్లో మనం జ్యూస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ జార్ వచ్చేసి చట్నీ జార్ అండి, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెట్ గ్రైండింగ్ జార్ అండి. ఇందులో ఏ బ్లేడ్స్ కూడా రిమూవబుల్ కాదు, అన్ని ఫిక్స్డ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రైండర్తో పని లేకుండా పిండిని చాలా ఫాస్ట్గా, ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా బ్లెండ్ చేసేస్తుంది. వెట్ గ్రైండర్తోనే పిండిని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చని అనుకుంటాం, కానీ ఇందులో హై స్పీడ్ పవర్ 1000 వాట్స్ మోటార్ ఉంది కాబట్టి బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ జార్ వచ్చేసి మాస్టర్ షెఫ్ జార్ అండి. ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. దీనివల్ల మనకు చాలా యూస్ఫుల్, అలాగే చాలా టైం సేవ్ అవుతుంది. ఇందులో మనం పొటాటో స్లైసెస్ చేసుకోవచ్చు, క్యారెట్ని గ్రేట్ చేసుకోవచ్చు. ఇందులో సన్నగా వెజిటబుల్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా చాప్ చేసుకోవచ్చు. చపాతీ పిండిని కలుపుకోవచ్చు. సిట్రస్ జ్యూస్ని ఈజీగా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకు పని చాలా సులువుగా, చాలా స్మార్ట్గా అనిపిస్తుంది. ముందుగా ఈ స్మార్ట్ లుకింగ్ మాస్టర్ షెఫ్ జార్లో ఏ పార్ట్స్ అది ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా పైనుంచి స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ మనకు 2 కప్స్ ఇచ్చారు. ఇది ఏమిటంటే పుషర్స్ అన్నమాట. పెద్ద కప్ని బిగ్ పుషర్ అని, అలాగే చిన్న కప్ని స్మాల్ పుషర్ అండి. మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ నుంచి వేసినప్పుడు ఈ పుషర్ ద్వారా పుష్ చేసుకోవచ్చు. మనం స్లైస్ చేసుకోవాలి లేకపోతే గ్రేట్ చేసుకోవాలన్నా ఈ పుషర్ని యూస్ చేస్తూ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పుష్ చేసుకుంటూ మనకి స్లైస్ కావాలన్నా, గ్రేట్ చేసుకోవాలన్నా, చాప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే ఈ పుషర్తో మెజరింగ్ కప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. బిగ్ పుషర్లో అయితే చపాతీ ఫ్లోర్ని, స్మాల్ పుషర్ అయితే వాటర్ని మెజర్ చేసుకోవాలి. సో మనం పిండి కలుపుకునేటప్పుడు ఈ మెజర్మెంట్తో చపాతీ డౌని కలుపుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసర్ లిడ్ అండి. ఇక ఇది అయితే ఫుడ్ ప్రాసెసర్ బౌల్. చాలా స్ట్రాంగ్గా, వెయిట్గా ఉంది. ఈజీగా 1/2 kg దాకా చపాతీ డౌని కలుపుకోవచ్చు. చాలా పెద్దది, 1 kg కెపాసిటీ బౌల్ అండి. దీన్ని సాఫ్ట్ అంటారు, లేకపోతే రొటేటర్ అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ రొటేటర్ లేకపోతే ఫుడ్ ప్రాసెసర్ జస్ట్ షో పీస్ లాగా మిగిలిపోతుంది. ఈ షాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన బ్లేడ్స్ని ఇలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చపాతీ పిండిని కలుపుకోవచ్చు. సిట్రస్ జ్యూస్ని ఈజీగా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. ఆనియన్, టమోటా, పాలక్ ఏ వెజిటబుల్ అయినా ఈ బ్లేడ్ని ఫిక్స్ చేసుకొని సన్నగా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విస్కర్ బ్లేడ్ అండి. డిజైన్గా భలే బాగుంది కదా. దీంతో ఈజీగా వెన్నని తీసుకోవచ్చు. పెరుగుని వేసి ఈజీగా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఆన్ చేసుకున్నామంటే వితిన్ సెకండ్స్లోనే రెడీ అయిపోతుంది. ఇందులో మనకు 5 టైప్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇచ్చారు. ఈ బ్లేడ్స్తో వెజిటబుల్స్ చాలా క్విక్గా, ఈజీగా చాపింగ్, గ్రేటింగ్, స్లైసింగ్ చేసుకోవచ్చు. మనం బ్లేడ్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ఇది చాపింగ్ డిస్క్ అండి. ఈ చాపింగ్ డిస్క్లో ఈ కనిపించే గ్యాప్లో బ్లేడ్ని ఇలా ఫిక్స్ చేసి కొద్దిగా ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుంది. బ్లేడ్ని రిమూవ్ చేయాలంటే దీన్ని చాలా ఈజీగానే రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రెస్ చేస్తే బ్లేడ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా గ్రేటర్ని ఫిక్స్ చేసేసుకొని క్యారెట్, బీట్రూట్ లేకపోతే ఆలూని కూడా చాలా ఈజీగా గ్రేట్ చేసుకోవచ్చు. అలానే ఆలూని స్లైసెస్ చేసుకోవడానికి కోసం ఇక్కడ మనకు 2 సైజెస్ అంటే ఆలూని థిన్ స్లైసెస్ కావాలనుకుంటే 1 mm బ్లేడ్ని పెట్టుకోవాలి. కొంచెం థిక్గా కావాలనుకుంటే 2.4 mm బ్లేడ్ని పెట్టుకోవాలి. ఇక్కడ 2 సైజెస్ గ్రేటర్తో కొబ్బరి తురుముని కానీ క్యారెట్ తురుముని బ్లేడ్ని చూస్ చేసేసుకొని గ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే డిజైనర్ స్లైసర్ అండి. ఆలూని ఈ స్లైసర్తో డిజైన్గా అంటే మార్కెట్ స్టైల్ లేస్ లాగా స్లైస్ చేసుకోవచ్చు. ఈ మాస్టర్ చెఫ్ జార్లో ఇంకొక యూస్ కూడా ఉందండి. అదేమిటంటే ఇలా ముందుగా రొటేటర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా సిట్రస్ స్క్వీజర్ని ట్రేలో ఫిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆన్ చేసుకోవాలి. సిట్రస్ జ్యూసెస్ అన్నీ కూడా ఈ విధంగా చాలా ఈజీగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ఫ్లై ఎలక్ట్రా మిక్సర్ గ్రైండర్తో ఉండే పార్ట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేశాను కదా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం.
ఇక్కడ వెజిటబుల్స్ని ఎలా చాప్ చేసుకోవాలి, ఎలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు క్విక్గా చూసేయండి. అలాగే ఆరెంజ్ నుంచి జ్యూస్ని ఎలా స్క్వీజ్ చేసుకోవాలి అనేది కూడా చూపించేస్తాను. ముందుగా మిక్సీ గ్రైండర్ని ఆన్ చేశామంటే ఇలా ఎల్ఈడి లైట్ ఆన్ అవుతుంది. మోటార్ స్పీడ్ అయితే హై స్పీడ్ లెవెల్ అన్నమాట. ఫస్ట్ అయితే మాస్టర్ చెఫ్ జార్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత చాపింగ్ డిస్క్లో థిన్ స్లైసర్ని ఇలా ఫిక్స్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే థిక్ స్లైసర్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. చాపింగ్ ట్రేని పెట్టేసిన తర్వాత పైన లిడ్తో మాస్టర్ చెఫ్ని క్లోజ్ చేసుకోండి. స్మాల్ పుషర్ అలాగే బిగ్ పుషర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్, బీట్రూట్, పొటాటోని యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆనియన్స్, రాడిష్, కుకుంబర్, రిడ్జ్గోడ్ని కూడా వితిన్ సెకండ్స్లోనే స్లైసెస్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఆలూని కర్వ్ స్లైసర్లో ఎలా స్లైస్ చేసుకోవాలో చూసేద్దాం. కర్వ్ స్లైసర్ బ్లేడ్ని ఫిక్స్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే చేసుకున్నామో అలాగే పొటాటోని పెట్టేసి పైన పుష్ చేస్తూ ఉంటే ఈ విధంగా పల్చటి డిజైన్ స్లైసెస్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ ఎలా తురుముకోవాలి అనేది చూపిస్తాను. తురుముకునే డిస్క్ని ఫిక్స్ చేసేసుకుంటే ఇంకా సేమ్ ప్రాసెస్ అండి. క్యారెట్ని పెట్టేసి పుషర్తో పుష్ చేసామంటే ఈ విధంగా సన్నటి తురుము వచ్చేస్తుంది. ఇప్పుడు స్లైస్ బ్లేడ్ని ఫిక్స్ చేసేసుకొని ఆనియన్స్ని జస్ట్ పీల్ తీసేసి వేసుకుంటే వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. గ్రేవీ కర్రీలోకి ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసామంటే కూర రుచి మరింతగా పెరుగుతుంది. నార్మల్ మిక్సీలో ఇలా ఆనియన్స్ని వేసామంటే పేస్ట్ అయి కూర్చుంటుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు జ్యూస్ని కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా జ్యూస్ ట్రేని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఆరెంజెస్ని కానీ లేకపోతే స్వీట్ లెమన్ని కానీ ఇలా హాఫ్కి కట్ చేసేసుకొని మిక్సీని ఫుడ్ ప్రాసెసర్ మోడ్లోకి ఆన్ చేసామంటే వితిన్ సెకండ్స్లోనే ఆరెంజ్లోంచి ఉండే జ్యూస్ మొత్తము కిందకు ఫిల్టరే వచ్చేస్తుంది. చూడండి, సీడ్స్, పల్ప్ అన్నీ పైన ట్రేలోనే ఉండిపోతాయి. ఫిల్టర్ అయిన ప్యూర్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇక్కడ రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద జార్లో కలెక్ట్ అయిన జ్యూస్ని ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చపాతీ డౌని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆటా నీడింగ్ బ్లేడ్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మెజర్మెంట్ కప్పుతో 1 కప్ చపాతీ పిండిని వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, చపాతీలు సాఫ్ట్గా ఉండటాని కోసం 1 టీ స్పూన్ నూనెను వేసి మూతను క్లోజ్ చేసిన తర్వాత ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పిండికి గాను 3/4 కప్ దాకా వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పైన నుంచి వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత పిండి అనేది 1 నిమిషంలోనే చక్కగా సాఫ్ట్ చపాతీ డౌ లాగా రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిన చపాతీ డౌ ఒక పక్కకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిండిని బయటకు తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, చూశారు కదా, వితిన్ మినిట్స్లోనే సాఫ్ట్ చపాతీ డౌ ఇక్కడ రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే చపాతీ పిండిని ఎక్కువ క్వాంటిటీలో నీట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2 to 3 డేస్ వరకు చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ డౌలో చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ వాడే కొద్దీ పని చాలా సులువుగా ఉంటుంది. కిచెన్లో పని చాలా ఫాస్ట్గా, చాలా కంఫర్ట్గా చేసుకోవచ్చు. బిగ్ ఫ్యామిలీస్ అలాగే జాయింట్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకు దీనితో పని చాలా సులువుగా అయిపోతుంది. నాకు కూడా కుకింగ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాను. ఈ బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ వాడే కొద్దీ పని అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది చక్కగా చాప్ చేస్తుంది, స్లైస్ చేస్తుంది, గ్రేట్ చేస్తుంది, నీట్ చేస్తుంది, అలాగే స్క్వీజ్ కూడా చేస్తుంది. ఇది వాడే కొద్దీ మనకు పని పైన అలాగే వంట పైన కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు కొత్తగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ కొనాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పచ్చు. ఈ బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి బోరింగ్ వంటకు బాయ్ చెప్పేసి బటర్ఫ్లైకి హాయ్ చెప్పేసేయండి.
మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వర్మాస్ క్విజ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్, మీ సుగుణ వర్మ.